ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఇక ఆప్ నేతలు ఆతిషి కార్యకర్తలు జైలు గేటు వద్ద సిసోడియాకు ఘన స్వాగతం పలికారు. సిసోడియాకు బెయిల్ మంజూరు కావడంపై ఆప్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు నియంతృత్వానికి చెంపదెబ్బ అని వారు అభివర్ణించారు. नमस्कार। आप सबने 17 महीने मैंने कष्ट उठाया, आप सबने कष्ट उठाया। अरविंद केजरीवाल जी के लिए जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे। ये संविधान की ताकत है कि हमारे प्रिय नेता, इस देश के लोकप्रिय नेता और इस देश के एक बच्चे के लिए शिक्षा पर काम करने वाले नेता अरविंद केजरीवाल जी जल्दी बाहर आएंगे। और बाकी बात में हम बात नहीं करेंगे। बहुत भावुक मौका है सबके लिए, लेकिन एक नारे के साथ यहाँ से आवाज दे दीजिए अरविंद जी तक भी पहुंचे और ताना शाह तक भी पहुंचे कि कह के जेल में भले ही डाल लोगे, लेकिन एक सच जो पिछले 10-12 साल से कायम रहा है वो कायम रहेगा कि भ्रष्टाचार का एक ही काल, भ्रष्टाचार का एक ही काल। ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో గత ఏడాది ఫిబ్రవరి 26న సిబిఐ అధికారులు అప్పటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది. అరెస్ట్ అయిన 2 రోజుల తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి గత 17 నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. 10 లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి 2 షూరిటీలతో ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. సిసోడియా బెయిల్ తీర్పు సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ నిందితుడిని కాల పరిమితి లేకుండా జైల్లో ఉంచలేరని స్పష్టం చేసింది. కేసు విచారణలో పురోగతి లేకపోయినా ఒక పరిమితి దాటిన తర్వాత ఆ వ్యక్తిని జైల్లో ఉంచడం సరికాదని తేల్చి చెప్పింది. అలా కాదంటే ఆ వ్యక్తి హక్కులను హరించడమే అవుతుందన్న కోర్టు బెయిల్కు దరఖాస్తు చేసుకోవడం, ఉపశమనం పొందడం వారి హక్కు అని స్పష్టం చేసింది. బెయిల్ అనేది నియమం, జైలు మినహాయింపు అనే విషయాన్ని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.